తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాలు. విజయవాడలో అమరవీరునికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ నేతలు. 2027లోనే జరిగే జమిలి ఎన్నికలకు పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలని పిలుపునిచ్చిన విజయసాయిరెడ్డి. వైసీపీ తరఫున గెలిచిన 11 ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ. ప్రభుత్వం నుండి వారికి గౌరవ వేతనంగా వచ్చే ₹175,000 తీసుకోకూడదని డిమాండ్ చేసిన వెంకన్న. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ పోటీలు. రాష్ట్ర నలుమూలల నుండి జిల్లాల వారీగా వచ్చేసి ఆటల పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు. 5 ఏళ్లు ఇంత స్వేచ్ఛ ఉండేదా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చిందంటే పొట్టి శ్రీరాములు వల్లనే అన్నారు. 2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకొచ్చేందుకు ఇచ్చే హామీ అన్నారు. గత 5 ఏళ్లలో ఇంత స్వేచ్ఛగా మన రాష్ట్రంలో మాట్లాడుకున్నామా? పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలిస్తే వాటిని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారని, పోలవరం నాశనం చేసి పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత ఉద్యమం వచ్చిందని, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఇంత అనుభవం ఉన్నా నాకు ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గత 5 ఏళ్లు పాలించానన్నారు. మిత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, వేదికపై ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి, ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు మనం అందరం, తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేమున్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తే పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం, మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది, ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం. కానీ
కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా జమిలి ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని, గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాధించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని, వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారని అన్నారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈరోజు నగర విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. పెద్దలు ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా మీరు విన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, మనం గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో మనం జరిగినటువంటి పొరపాట్లేంటి, కార్యకర్తలను ఎలా మనం నిలబెట్టుకోవాలి, వారి ప్రయోజనాలను మనం కాపాడుకోవాలి, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీ కార్యకర్తల్లో మనం ఉత్సాహాన్ని నింపాలి, ఉత్సాహంతో పాటు పార్టీ కార్యకర్తల్లో ఒక బాండింగ్ అంటే ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వాళ్ళ మైండ్లో కానీ మనం ఇంబైబ్ చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక శక్తి, ప్రజాశక్తి అన్నటువంటి దాన్ని ఏదో ఒక రకమైనటువంటి బాండింగ్ మనం కానీ ఏర్పరచుకోగలిగితే ఆ రోజు నిజంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా మనం ఒక రాజకీయ శక్తిగా, ఒక ప్రజల యొక్క ఆయుధంగా, అభివృద్ధికి దోహదపడేటటువంటి ఒక ఆయుధంగా మనం తప్పకుండా ప్రజల మనసుల్లో నిలబడిపోతాము అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా పార్టీని మనం బలోపేతం చేసుకుంటాం. 2027లో జరగబోయేటటువంటి ఒక దేశం ఒక ఎలక్షన్ అన్నటువంటి బిల్లుని పార్లమెంటులో ఆమోదించినట్లయితే 2027లో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలు, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊర్ల నుంచి తరిమేయడం, ఊర్ల బయట వాళ్ళు టెంట్లు వేసుకొని నివసించడం, ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు సృష్టించి గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే అసెంబ్లీకి వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలను చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని, రాజీనామా చేస్తే ప్రభుత్వం నుండి వారికి గౌరవంగా వచ్చే ₹1,75,000 తీసుకోకూడదని డిమాండ్ చేశారు. ఈ మేకలు ఎలాగైతే ఆకులు మేస్తాయో అలాగా ప్రతి 1వ తారీఖున ఈ 11 మేకలు కూడా ప్రభుత్వ ఇచ్చే డబ్బుని, అలాగే వాళ్ళకి ఇచ్చే ఇండియా ఉన్నాయండి, కార్ ఎలివెన్స్లో ఉన్నాయండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల ₹1,75,000 వాళ్ళ అకౌంట్లో పడితే
ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు, వైసీపీలో 11 మేకలు ఉన్నాయి. ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తల్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడైతే ప్రజలు అతను చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితం అయిపోయారు. అసలు అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే ఆ రోజు ఒక రీజన్ ఉండడానికి, ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన. అని ఆయన బాయ్కట్ చేశాడు. కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బాయ్కట్ చేయరా? ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారితో మేము కూడా బాయ్కట్ చేస్తామండి, మిమ్మల్ని అవమానపరిచారు కాబట్టి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి మీటింగ్లో కానీ ఒకటే మాట చెప్పాడు, ఏమంటే వాళ్ళు నన్ను అవమానపరిచింది కాబట్టి నేను రాను, కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను రాను. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుండి జిల్లాల వారీగా సెలెక్ట్ అయిన క్రీడాకారుల మధ్య రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి చిన్నారులతో పాటు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సౌత్ జాయింట్ సెక్రటరీ పి మనోజ్ సాయి మాట్లాడుతూ, ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ఎలిజిబుల్ ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో జాబ్స్ కి ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు పిల్లల బంగారు భవిష్యత్తు వరకు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ తసిన్, సెక్రటరీ ఎం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఇవాళ మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఏపీ స్టేట్ పెన్కాక్సిలాట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో రాష్ట్ర నలుమూలల నుంచి స్కూల్ విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ని మన ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ హాల్ నందు మన పెన్కాక్సిలాట్ అసోసియేషన్ విశాఖపట్నం వారు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కాంపిటీషన్కి టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి 500 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్కాక్సిలాట్ని స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పాలసీలో ఇంక్లూడ్ చేసింది. దానికి మా పెన్కాక్సిలాట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మరియు మా పిల్లలు మన కోచెస్ తరఫున మేము గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ఈ పెన్కాక్సిలాట్లో వివిధ విభాగాల్లో క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి, వెపన్స్తో పాటు హ్యాండ్ మూమెంట్స్తో పాటు డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి. వీటితో పాటు కాంబాక్ట్ ఉంటుంది. కాంబాక్ట్ అంటే మన ఫైట్ అనమాట. ఇలాగ రకరకాల విభాగాల్లో రకరకాల ఏజ్ కేటగిరీస్లో మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక 500 మంది క్రీడాకారులు స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళ స్కూల్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము మన పెన్కాక్సిలాట్ వారు ఈ ప్యాటర్న్ని స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేయటం మేము ఫస్ట్ అవ్వటం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన విశాఖపట్నం డిస్టిక్ పెన్కాక్సిలాట్ అసోసియేషన్కి, ఆంధ్ర యూనివర్సిటీకి మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. పెన్కాక్సిలాట్ మార్షల్ ఆర్ట్స్. ఇది పెన్కాక్సిలాట్ గేమ్. మార్షల్ ఆర్ట్స్లో ఇది ఒక రకము. రామాయణం నుండి వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మాకు రికగ్నైజ్ ఇచ్చింది 10 ఇయర్స్లోన.
10 ఇయర్స్ బట్టి మా గేమ్ చాలా బాగా నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ డిలో చాలామందికి ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ కోర్టు వచ్చిన తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన మాకు ఇంతకుముందు 2% స్పోర్ట్స్ కోటా ఉండేది. అన్ని స్పోర్ట్స్ ఇంకా మాదే కాకుండా ఇప్పుడు దాన్ని 3% పెంచారు. ఇంకా అది కాకుండా ఇప్పుడు కొత్తగా మా గేమ్ కూడా స్టేట్ గవర్నమెంట్ అంటే స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జాబ్స్కి అన్నిటికీ అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చారు. 2%, 3% పెంచారు. ఇంతకుముందు 2 లక్షలు, 4 లక్షలు, 10 లక్షల లోపు ఉండేది అంటే మెడలిస్టులకి. ఇప్పుడు ఒలింపిక్స్లో ఎవరైనా మా గేమ్ ఒలింపిక్స్లో కూడా రీసెంట్గా మనం డెమో ఇచ్చాము. ఒలింపిక్స్లో ఎవరైనా ఆడినా ఇంతకుముందు 1 CR బిలో ఉండేది, ఇప్పుడు 7 కోట్ల వరకు పెంచారనమాట. ఒలింపిక్స్లో మెడల్ వస్తే 7 కోట్ల వరకు స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన నేషనల్ గేమ్స్కి వాటికైతే 5 CR వరకు ఇస్తారు, 3 CR నుండి. కనుక ఇలాంటి అవకాశాలు మాకు ఇచ్చినందుకు మా పెన్కాక్ సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి, ఇక్బాల్ సార్కి, ఇంకా మా స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి, మా సౌత్ జోన్ సెక్రటరీ మనోజ్ సార్ గారికి, ఇంకా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. जो है ना ये फर्स्ट स्टेट इंटर स्कूल फेडरेशन की तरफ से मैं ऑब्जर्व से आया हूँ. इसके अंदर जितने बच्चे आए थे, खिलाड़ी आए थे, हर तरह के खिलाड़ी है. इसके अंदर 4 इवेंट होते हैं. इस 4 इवेंट क्या है, 16 इवेंट होता है, तुंगल इवेंट होता है, गंडा इवेंट होता है और फाइट है, टैंडिंग है, इसका नाम फाइट है. इसके अंदर हर एक बच्चों को हम लोग खिलाने के लिए आए थे. यहाँ पे खेलने की वजह से क्या है, स्टेट तरफ से भी और नेशनल गवर्नमेंट से भी हमारे जॉब्स मिलने की अंदाज़ा है. इसलिए अंदाजे को हर बच्चा, हर खिलाड़ी, हर पेरेंट के है ना इसके अंदर लेना चाहिए. हर एक को लेना चाहिए, मेडल लेना चाहिए. हर एक भी बार बार इसको गेम को खेलते हुए आगे बढ़ने के लिए कोशिश करें. ये मेरा धन्यवाद है सबके लिए. మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నిసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కాలనీలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 182 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నబిల్లి మాట్లాడుతూ ప్రపంచ దేశాల అన్నింటిలో ఆహార ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న భారత్ పోషకాహార లోపంలో అగ్రస్థానంలోనూ, ఆకలి కేకల్లో తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చిన్నారులతో పాటు గిరిజనులు, గర్భిణీలు, బాలింతలు, బాలికల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. భారతవనిలో పట్టడన్నం కోసం పేదల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ఉజ్వల భవిష్యత్తుకు దారులు వేసుకోవాల్సిన చిన్నారులు గుప్పెడు మెతుకుల కోసం యాజకులుగా మారుతున్నారు. 2022లో మృతి చెందిన బాలల్లో 65% మంది పేదరికం, పోషకాహార లోపం, ఆకలితో మరణించారని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. మరోవైపు పేద ప్రజల సంపద అదానీ, అంబానీ జేబుల్లోకి యథేచ్ఛగా చేరుతోంది. కోవిడ్ తర్వాత వీరి సంపద రెట్టింపైందని అనేక లెక్కలు చెబుతున్నాయని అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏకుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి, జై భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శ్యామల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్ల శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆహార ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న భారత్ పోషకాహార లోపంలో అగ్రస్థానంలోనూ, ఆకలి కేకల్లో తొలి స్థానంలో నిలబడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్నారులతో పాటు గిరిజనులు, గర్భిణులు, బాలికల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. భారతావనిలో పట్టెడన్నం కోసం పేదల ఆక్రందనలు మిన్నుముట్టుగా ఉన్నాయి. ఉజ్వల భవిష్యత్తుకు దారులు వేసుకోవలసిన చిన్నారులు గుప్పెడు వెతుకుల కోసం యాచకులుగా మారుతున్నారు. 2022లో మృతి చెందిన బాలల్లో 65% మంది పేదరికం, పోషకాహార లోపం, ఆకలితో మరణించారని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది.
మరోవైపు పేదల సంపద అదాని అంబానీ జేబుల్లోకి వేర్చగా చేస్తుంది. కోవిడ్ తర్వాత వీరి సంపద రెట్టింపైందని అనేక లెక్కలు చెబుతా ఉన్నాయి. పోరాడతాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం జై భీమ్, జై భీమ్. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు వర్ధంతులను పురస్కరించుకుని పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా వంగ గీతా విశ్వనాథ్, వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బచ్చు మధు, కొత్త మాధవ, డాక్టర్ సమరం, గ్రంథి గణేష్, బతుల సాయి, సిరవరపు అయ్యన్న, పితాని కాశీ, బోనసల శివ, ఆడప రఘు, సామరావుతు లలిత, చౌడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి, త్యాగధనుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి, అదేవిధంగా తెల్లవారి గుళ్ళకి గుండె చూపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున
పిఠాపురం నియోజకవర్గంలో మా పార్టీ తరఫున మా అందరి తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, మరి తెల్లవాళ్ళకి దడదడలాడించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఈరోజు మనమందరం కూడా మనకొక రాష్ట్రం ఉంది, ఇప్పుడైతే 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి తన జీవితాన్ని 58 రోజులు తీవ్రమైన వేదన అనుభవిస్తూ తీవ్రమైన నరకాన్ని చవిచూస్తూ కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు చాలా మంచి వ్యక్తిగా, ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా, మహాత్మా గాంధీ గారి యొక్క పిలుపుని అందుకునే ఆయన ఈ స్వతంత్రోద్యమంలో రావటం, తర్వాత అనేక ఉద్యమాలకి ఆయన ముందుకు రావటం జరిగింది. రిలీజ్ సంబంధించిన విషయాల్లో కానీ, విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా దళితులకు సంబంధించిన ఆలయ ప్రవేశాలకు కానీ, వారి హక్కుల గురించి కానీ, వారికి సంఘంలో ఉండే స్థానం గురించి కానీ ఆయన చాలా పోరాటాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మనమంతా కూడా చెన్నై మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉంటే మనల్ని అందరినీ కూడా మద్రాసీలుగానే పిలిచి ఏ విధమైన పౌర హక్కులు లేకుండా, ఏ విధమైన గౌరవం లేకుండా చాలా తక్కువగా చూసే పరిస్థితిలో మరి పొట్టి శ్రీరాములు గారు ఒక నిర్ణయం తీసుకుని, అంటే తెలుగువారిని ఒక రకంగా ఆరంభ సూర్యులు, ఏ పనైనా మొదలు పెడతారు కానీ ఏది పూర్తి చేయరు అనే ఒక విధానం ఉన్నప్పుడు ఆయన అలా కాదు, మన రాష్ట్రం మనకు ఉండాలి, మన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన మరి నిరాహార దీక్ష ప్రారంభించి ఎవరు కలిసి రాకపోయినా కూడా, ఎవరు ఆయనకి సహకరించకపోయినా కూడా నేను మాత్రం నా ప్రాణాలు ఉన్నంత వరకు దీనికి కోసమే నేను నిలబడతానని చెప్పి ఆయన నిలబడ్డం. అప్పుడు లక్షలాది మంది, ముందు ఎవరు కలిసి రాకపోయినా ఆయన ప్రాణత్యాగ అనంతరం జరిగిన పరిణామాలతో మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా కదిలి వస్తే వెంటనే ప్రధానమంత్రి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది, అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగం వృధా పోదు, ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాలు. విజయవాడలో అమరవీరునికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ నేతలు. 2027లోనే జరిగే జమిలి ఎన్నికలకు పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలని పిలుపునిచ్చిన విజయసాయిరెడ్డి. వైసీపీ తరఫున గెలిచిన 11 ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ. ప్రభుత్వం నుండి వారికి గౌరవ వేతనంగా వచ్చే ₹175,000 తీసుకోకూడదని డిమాండ్ చేసిన వెంకన్న. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ పోటీలు. రాష్ట్ర నలుమూలల నుండి జిల్లాల వారీగా వచ్చేసి ఆటల పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.